కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గంటా వార్త. వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే మూకుట్లో నూనె వేసుకొని చేతితో గిరగిర తిప్పేస్తున్నాను. ఏంటబ్బా అనుకుంటున్నారా? ఇవి జాంగ్రీలండి. అబ్బో, జాంగ్రీలు కూడా వచ్చా మీకు అని అనుకుంటున్నారేమో. ఎందుకు రాదండి, ఒక్కసారి చూసామంటే ఏదైనా టప్పని పట్టేస్తామంతే మనం. నేనైతే జాంగ్రీలు ట్రై చేసేద్దామని 1-2 సార్లు అయితే చేసేసాను అనమాట. ఒకసారి అయితే ఫస్ట్ కొండకు ఒకసారి వీడియో తీసుకుందామని చేశాను అనమాట. అవైతే జంతికల్లాగా వచ్చాయి, అందుకే అవి మానేశాను. మళ్ళీ రెండోసారి అన్న ట్రై చేద్దాం, జాంగ్రీ ఆకారం రావాలని మళ్ళీ ట్రై చేశాను. ఇదిగో చూసారు కదా, మొత్తం మీద జాంగ్రీ ఆకారం అయితే ఓ మాదిరికైతే వచ్చింది. కొట్టు మీద అంత రాకపోయినా కానీ కొట్టు మీద మనం టేస్ట్ వేరేలా ఉంటుంది, కానీ మన ఇంట్లో చేసుకునే జాంగ్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనకు ఆకారం ఎలాగన్నా కానీ రుచి అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేసేయండి. మరి అయితేని చూసారు కదా, ఈ కప్పు మినపప్పు అయితే మనం తీసుకోవాలన్నమాట. నేను మినపప్పు గుళ్ళు తీసుకున్నాను, మీ దగ్గర పప్పు ఉన్నా పర్వాలేదు. ఒక కప్పు మినపప్పు గుళ్ళు తీసుకుని శుభ్రంగా అయితే కడిగేసుకుని మనం ఒక 4 గంటలు అయితే నానబెట్టుకుంటే సరిపోద్ది. ఓవర్ నైట్ కూడా అవసరం మనకి. ఒక 4 గంటల తర్వాత మనం దీన్ని మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. గ్రైండర్లో వేసుకుంటే ఇంకా చక్కగా గుళ్ళగా అయితే వస్తాయి. కొంచెమే కదా అని చెప్పేసి నేను మిక్సీ అయితే పట్టేశాను. మిక్సీ పట్టింది మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని అదే కప్పులో 1/2 కప్పు మైదా తీసుకున్నాను అనమాట. మనం ఇలా జల్లించుకుని వేసుకుంటంలో మంచిది, ఏమన్నా ఉంటే మనం తీసేసుకోవచ్చు. అదే కప్తో 1/2 కప్పు నేను కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాను, 2 తీసుకున్నాను అనమాట. ఇంక ఇందులో మనం ఫుడ్ కలర్స్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. జాంగ్రీ కలర్ అయితే కావాలి కదా. ఎల్లో అయితే 1/2 టీ స్పూను, రెడ్ అయితే 1/2 టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. ఇది మనం ఎంత కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట జాంగ్రీలు. దీన్ని కలపడంలో నాకైతే 10-15 నిమిషాలు అయితే అలాగే పెట్టి కలుపుతానే ఉన్నాను అనమాట కంటిన్యూగా. అలా కలపడం వల్ల జాంగ్రీలు బాగా గుల్లగా చక్కగా బాగుంటాయి అన్నమాట. దీనికి మనం పాకం పట్టుకోవటానికి 4 కప్పులు అదే కప్పుతో పంచదార అయితే తీసుకోవాలన్నమాట. ముందు మనం పాకం పెట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. దీంట్లో నేనైతే ఇలా పాకం పెడతాను, ఎందుకంటే జాంగ్రీలు మనకు వేసుకుంటానికి వీలుగా ఉంటుంది కదా. కప్పుతో 4 కప్పులు నీళ్ళు కూడా వేసేసాను అనమాట నేను. పాకం మనకి ఇలా గమ్ముగా తగిలితే సరిపోద్దండి. తీగ పాకాలు, ముదురు పాకాలు ఏం అవసరం లేదు. దీన్ని మనం కొంచెం నాకు జిగిరిగా అనిపించి తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఒక పాల కవర్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ పాల కవర్ని మనం ముందుగా కట్ చేసుకుని ఒక గ్లాసులు ఇందులో పెట్టుకుని ఆ పిండి అయితే మనం కొంచెం అందులో వేసుకుని దాంతో ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, రబ్బర్ బ్యాండ్ మనం ఇలా చుట్టేసుకుంటే కింద చిన్నగా, పెద్దగా పెట్టుకున్నామా జంతికలు అయిపోతాయి. మనం చిన్నగా అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చుట్టేసుకోవడమే. మనకు జాంగ్రీ వేయటం వచ్చిందనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ అయితే మనకి ఎక్కువ వేడైతే ఉండకూడదండి. మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే జాంగ్రీలు వేసేసుకోవాలి. జాంగ్రీలు వేసుకున్నాక మనం మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. ముందుగానే మనం హీట్ బాగా ఉందనుకోండి జాంగ్రీ పాగిపోద్ది అనమాట, నిదానంగా అయితే రాదు. మనం రెండోసారి వేసుకున్నప్పుడు కూడా మనం ఈ పాకంలో వేసుకున్న టైంలో మనం గ్యాస్ కట్టేసుకుని ఈ లోపల మనం పాకంలో తీసుకున్నాక ఇది ఆయిల్ చల్లారుతుంది కదా, అప్పుడు మనం ఇవి మళ్ళీ జాంగ్రీలు వేసుకుంటాకైతే ఉంటుంది. చూసారు కదా, ఈ కలర్ వచ్చాకైతే మనం తీసుకోవాలన్నమాట. మనకి వేగినట్టు ఎలా తెలుస్తుందంటే ఇది ఆయిల్ అంతా బుడగల కింద వచ్చి బుడగలన్నీ ఆగిపోయినాక మనకు అది వేగినట్టు తెలుస్తుంది. మనం ఇలా పాకంలో అయితే వేసేసుకుని ఒక 30 సెకండ్స్ అలా ఉంచుకుంటే సరిపోద్ది. మీకు బాగా పాకం పట్టాలంటే ఇంకో 30 సెకండ్స్ అయినా ఉంచుకోవచ్చు. ఎక్కువ స్వీట్ తిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక 30 సెకండ్స్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, తింటకు కూడా అంతే బాగున్నాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి. మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేయండి. వీటిని నేను చక్కగా చూసారు కదా ఇలా డెకరేషన్ అయితే చక్కగా చేశాను, ప్లేట్ అయితే పెట్టేసి. సూపర్ అండి. మీరు కూడా
తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను. జాంగ్రీలు చేయటం రాకపోయినా కూడా నేను చేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జ్యూసీగా జాంగ్రీలు అయితే సూపర్గా ఉన్నాయి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. చూసారు కదా జాంగ్రీలు ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా కుట్టు మీద మనం కొన్నట్టుగానే కనిపిస్తున్నాయి. సూపర్ కదా. నచ్చితే లైక్ అయితే వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.